నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ఏపీ పాలిటిక్స్ చలికాలంలోనూ హీట్ ని పెంచుతున్నాయి. ఓ పక్క అధికార కూటమి పార్టీ, మరో పక్క విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీ పార్టీపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఉన్నట్టుండి జగన్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా చర్చకు తావిస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఏం జరుగుతోంది, జగన్ పై ఇంతలా విరుచుకుపడడానికి రీజన్ ఏంటి, దీని వెనక మతలబ్ ఏంటనేది పొలిటికల్ నేతల్లో డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. అసలు ఆదినారాయణ ఏం మాట్లాడుతున్నారో తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ పార్టీ ఓ డైనోసార్ లాంటిదని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విరుచుకుపడ్డారు. జగన్ కు డబ్బు, పలుకుబడి, పదవులు ఉంటే చాలని ఎద్దేవా చేశారు. ఆయన బతుకును ఘోరం చేస్తాం, పలు కేసుల్లో ఆయన ఇరుక్కుపోతున్నారని జోషన్ చెప్పారు. ఆయన్ని ప్రజలు మర్చిపోయి చాలా కాలమైంది, అయినా తనదే రాజ్యం అన్నట్లుగా వ్యవహరించడం సరికాదని ఫైర్ అయ్యారు. త్వరలో జగన్ కి చెక్ పెట్టబోతున్నట్లు చెప్పకనే చెబుతున్నారు ఆదినారాయణ రెడ్డి. భారతిరెడ్డి కోసం 400 కోట్ల బంగారం కొనుగోలు చేశాడని, లిక్కర్ కేసులో భాగంగా ఈడీ సోదాలు చేసింది. భారీ ఎత్తున బంగారం కొనుగోలు చేసినట్లు బయటపడింది. జగన్, భారతిరెడ్డి ఏ దారుణానికైనా పాల్పడతారని, వివేకాను హత్య చేసింది కూడా వీళ్లేనని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం కేసులోనూ జగన్ ముద్దాయి కాబోతున్నారని, రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేయాలని చూస్తున్నట్లు ఆరోపించారు. జగన్ కి దమ్ముంటే లోకల్ బాడీ ఎలక్షన్ లో గెలిచి చూపించాలని సవాల్ చేశారు. త్వరలో అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమని అన్నారు. వివేక కేసు సిబిఐ దర్యాప్తు చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. తాము జగన్ ని వెంటాడతామని, జగన్ కి అధోగతి తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు. వివేక హత్య కేసులో ఎంతో మంది పాత్ర ఉందని, అసలు దోషులకు శిక్ష పడకుండా తప్పించుకు తిరుగుతున్నారని, అసలు దోషులు దాక్కొని అమాయకులను ఈ కేసుల్లో ఇరికిస్తున్నారని జగన్ టార్గెట్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వివేకాను తాను, బీటెక్ రవి, సతీష్ రెడ్డి కలిసి చంపామని ఆ పార్టీ నేతలు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని, ఇవన్నీ అసత్య ప్రచారాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో జగన్ రోల్ ఉందని, ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. అటు ప్రజలు, ఇటు చెల్లెల చేత చీ కొట్టించుకుంటున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ కి డబ్బు, పదవి ఉంటే చాలు, చట్టం, ధర్మం, న్యాయం వంటివి ఆయనకు అవసరం లేదని అన్నారు. అందుకే పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక ఇదే అంశంపై ఎప్పుడు నోరు మెదపని ఆదినారాయణ ఉన్నట్టుండి ఇప్పుడే ఎందుకు ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారంటూ వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. మరి దీని పరిణామం వెనుక కూటమి పార్టీ హస్తం ఉందా, లేక తన సొంత డైలాగులా అంటూ ఏపీ నేతల అభిప్రాయం. మాజీ సీఎం జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే ఇంతలా ఫైర్ అవడంతో రేపు ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే ఈయన ఫ్యూచర్ ఏంటో అని అందరూ చర్చించుకుంటున్నారు. మరి దీనిపై ఓ క్లారిటీ రావాలంటే వైసీపీ పార్టీ స్పందించే వరకు వేచి చూడక తప్పదు.